సాంప్రదాయంలో పూజలు చేయడం అనేది సర్వసాధారణమైన విషయం. పూజలు, ఉపవాసాలు, నైవేద్యాలు ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు. అయితే ఏ దేవుణ్ణి పూజించినప్పటికీ వారికి ప్రత్యేకమైన నైవేద్యం, పుష్పాలు అవసరమవుతాయి. అవి లేకుండా పూజ అనేది పూర్తవ్వదు. కానీ కలియుగ దైవం అయిన వెంకటేశ్వర స్వామిని పూజించడానికి మాత్రం ఇవేమీ అవసరం లేదు. కేవలం గోవింద అంటూ ఆయన నామాన్ని తలుచుకున్నా చాలు, ఆయన ఎంతో సంతోషించి కోరికలను నెరవేరుస్తాడని పండితులు అంటున్నారు. మరి ఆ వివరాలు ఏమిటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించుకుంటే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని శ్రీ వెంకటచలం మహత్యం అనే గ్రంథం చెప్తుంది. కేవలం శ్రీవారి నామాన్ని తలుచుకుంటే చాలు, పెద్ద పెద్ద పూజలు చేయవలసిన అవసరం లేదు. గోవింద అనే నామాన్ని తలుచుకుంటే చాలు, అన్ని పాపాలు తొలగిపోతాయి. అన్ని పాపాలను దహింపచేసేవాడు ఆ వెంకటాచలపతి. శనివారం నాడు ఏదైనా పాపపు పని చేస్తే మళ్ళీ మళ్ళీ అదే పాపం చేయవలసి వస్తుంది. కనుక మంచి పనులు చేసే ప్రయత్నం చేయడం మంచిది. సానుకూల ఆలోచనలతో శనివారాన్ని గడపాలి. ప్రత్యేకంగా శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతికరంగా దీపారాధన చేయాలి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం కోరి స్వామివారి స్తోత్ర పాఠాలు ఏవి చదివినా ఆయన ఎంతో సంతోషించి అనుగ్రహిస్తాడు. కలియుగంలో సులభంగా మోక్షాన్ని కలిగజేసే దైవం వెంకటాచలపతి. ఆపదమొక్కులవాడు, అందరినీ తేలికగా కరుణించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఇతర ఏ దేవతా సంబంధ పూజలు కానీ స్తోత్ర పఠనాలు కానీ చేయాలంటే కొంత వస్తు సామాగ్రి అవసరమవుతుంది. ఉదాహరణకు దేవారాధన చేయాలంటే కనీసం పత్తి, నీరు అవసరం. విష్ణువుని ఆరాధించాలంటే పుష్పమాలలు, నైవేద్యాలు అవసరం. దుర్గాదేవిని పూజించాలి అంటే దీపాలు అవసరం. కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అర్చించాలంటే ఆయన నామస్మరణ చాలు. మనసు నిండా ఆయన దివ్యమైన మంగళకరమైన రూపాన్ని నింపుకుని గోవింద అంటే చాలు, శ్రీవారు అనుగ్రహం చూపుతారు అని గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఆయన నామస్మరణతోనే ఆయన ప్రసన్నమవుతాడు, మనకు ఉండే సమస్యలను తొలగిస్తాడు, రక్షిస్తాడు. కనుక ఆ స్వామిని శనివారం నాడు గోవింద అనే నామంతో స్మరణ చేస్తే తప్పక మనం రక్షింపబడతాము. అలాగే కుదిరిన వారు ఈ నామస్మరణ చేస్తూనే స్వామివారికి తులసి ఆకులతో పూజించుకోవచ్చు. అయితే ఈరోజు ఉపవాసం ఉండడం మంచిది. ఉపవాసం ఉండలేని వారు సాత్వికమైన ఆహారాన్ని తీసుకున్నా పర్వాలేదు, కానీ వంకాయలు, మిరియాలను మాత్రం ఆహార పదార్థాలలో వినియోగించకూడదు, అలాగే తినకూడదు కూడా. కనుక ప్రతి ఒక్కరూ శనివారం నాడు ఈ విధంగా చేసుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. మర్చిపోవద్దు,